నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగంలో తిరుప్పావై పాసురాల్లో భావాన్ని, దానిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని స్మరించుకుందాం. నీలాదేవి గోపికలు, ఆండాల్ తల్లి అందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మని ఎలా నిద్ర నుంచి మేలుకొలుపుతోందంటే, కుండలు అన్నీ నిండి పొర్లిపోయే విధంగా పాలను ఇచ్చే ఆవుల మందలు దండిగా ఉన్నటువంటి నందగోపుని ప్రియపుత్రుడా, ఓ గోపాలకృష్ణ, నిద్ర నుంచి మేలుకో. ఆశ్రిత రక్షక శ్రీహరి, శత్రువులు నీ వల్ల పరాజితులై దిక్కుతోచక నీ ముందు తలలు వంచి నీ పాదాల మీద పడి నీకు సేవ చేస్తున్న విధంగా మేము కూడా నిన్ను విడిచి ఉండలేక నీ పాద పద్మాలనే స్మరిస్తూ నిన్నే స్తుతిస్తూ నీకు మంగళాశాసనం పాడటానికి మేమందరం వచ్చాం. దయచేసి మేలుకో స్వామి. నీ కళ్యాణ గుణగానం చేస్తున్న మా మీద నిండు దయతో మా నోమును సిద్ధింపజేయి స్వామి అంటూ నీలాదేవి ఆండాల్ తల్లితో కలిసి గోపికలందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. అంటే దీనిలో ఉన్నటువంటి విశేషార్థం పరిశీలిస్తే, ఇప్పటి వరకు ఆండాల్ తల్లి, గోపికలు మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేలుకొలపాలని ప్రయత్నించారు. ఇప్పుడు నీలాదేవి కూడా శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేలుకొలపాలని ఈ పాసురంలో ప్రార్థిస్తోంది. శ్రీమన్నారాయణ చరణౌ శరణం అనటం నేర్పుతోంది నీలాదేవి. అంటే స్వామి పాదాలు తప్ప మనకు వేరే శరణ్యం లేదు అని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం. విగ్రహంలో, గురువులో పూర్ణత్వాన్ని, దివ్యత్వాన్ని దర్శించగలిగిన వాళ్ళే ధన్యులని ఆండాల్ తల్లి వివరిస్తోంది. అదే విషయాన్ని నీలాదేవి కూడా ఇక్కడ పలుకుతోంది. ఆండాల్ తల్లి ఆరాధనలో ప్రత్యేకత ఏంటంటే, విగ్రహమే మొదటి మెట్టు, విగ్రహమే చివరి మెట్టు. అంటే శ్రీకృష్ణ పరమాత్మను ఒక విగ్రహ రూపంలో ధ్యానం చేస్తూ, శ్రీకృష్ణ పరమాత్మను ఒక విగ్రహ రూపంలో పూజ చేస్తూ, కృష్ణ తత్వంలో లయమైపోయి మోక్షం కూడా విగ్రహ రూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ ద్వారానే పొందాలని, విగ్రహారాధన ద్వారా మోక్షం సిద్ధింపజేసుకోవచ్చని ఆండాల్ తల్లి తెలియజేసింది. గోపికలు శ్రీకృష్ణుణ్ణి నమ్మారు. నందుడి ఇంట పాలధారలు ఆగకుండా వస్తాయి. అడవిలో గడ్డి తిని పాలిచ్చే గోవులే శాస్త్రాలు. అంటే ఇక్కడ శాస్త్రాలలో ఉన్న విషయాలను తెలుసుకొని ఎవరైతే కృష్ణుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళకి కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతుందని దీనిలో ఉన్న విశేషార్థం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ ప్రార్థనలు విని, సరి అందరూ నన్ను ప్రార్థించారు కదా, ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు గోపికలందరూ, స్వామి, శత్రువులందరూ కూడా నీ దగ్గరికి బాధతో వస్తారు, కానీ మేము మాత్రం ప్రేమించి స్తోత్రాలు చేస్తూ మంగళం పాడుతూ వచ్చావు స్వామి. వాళ్ళ బాణాల దెబ్బలు తింటే శరీరానికి బాధ, కానీ నీ గుణాలు మా మనస్సును చీలుస్తున్నాయి. నిన్ను ప్రార్థించకుండా ఉండలేకపోతున్నావు. నువ్వు నిద్ర లేస్తే ఆ నిద్రా సౌందర్యం చూడాలనుకున్నావు, నీకు మంగళాశాసనం పాడాలనుకున్నావు, మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని నీలాదేవి నేర్పితే ఆండాల్ తల్లితో పాటుగా గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించారు. అంటే శత్రువులకు స్వామివారి బాణాలు బాధను కలిగిస్తే, గోపికలకు మాత్రం స్వామివారి గుణాలు బాధలను కలిగిస్తున్నాయి. అంటే అంతటి అద్భుతమైనటువంటి గుణాలు కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను పూజించకుండా, ధ్యానించకుండా, దర్శించకుండా ఉండలేకపోతున్నాం స్వామి, నీ దర్శనం కావాలి అని ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ శ్రీకృష్ణ స్మరణలోనే ప్రతి ఒక్కరూ ఉండాలనేటటువంటి అద్భుతమైన సత్యాన్ని నీలాదేవి, ఆండాల్ తల్లి ఈ పాసురంలో మనకు తెలియజేస్తున్నారు. నమస్కారం. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह. ఏ పనికైనా ఒకానొక వ్యవస్థ అంటే ఎలా ఉంటుందండి, ఒక ఆర్గనైజేషన్, ఒక సిస్టమ్ ఉన్నది అంటే అందులో ఇవి ఉంటాయి. ఇది పరిశీలించండి. అంటే ఇది ది మోస్ట్ సైంటిఫిక్ అండ్ నేచురల్ థింగ్. ఇది తెలుసుకోవాలి. ఇదొక సహజమైనటువంటి, స్వాభావికమైనటువంటి విషయమే. చక్కని హృదయంతో ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది. ఒక వ్యవస్థలో ముందుగా బుద్ధితో ఆలోచించి ప్రణాళిక వేసే వాళ్ళు ఒకరు ఉండాలి, అంతే కదా. వాళ్ళు బ్లూ ప్రింట్స్ అన్ని వాళ్ళే తయారు చేస్తారు. ఇది ఇలా జరగాలి, అది అలా జరగాలి, ఒక ప్రణాళిక వేస్తారు. ఆ ప్రణాళిక వేసినప్పుడు దాని బాధ్యత వహించి, దానికి కావలసినటువంటి సమకూర్చి, అది చక్కగా నిర్వహించడానికి కావలసిన మరొక వర్గం వస్తారు. అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంది. ఎగ్జిక్యూషన్, అడ్మినిస్ట్రేషన్ వచ్చింది అక్కడికి. ఈ ప్రణాళికనంతటినీ పరిపాలనా భాగం కింద తీసుకొస్తే అడ్మినిస్ట్రేషన్ చక్కటి పదం పరిపాలన.
దాన్ని చక్కగా నిర్వహిస్తుంటారు. అయింది. ఆ తర్వాత ఏ వస్తువు ఎక్కడి నుంచి తీసుకురావాలి, వీటికి కావలసినవన్నీ సమకూర్చుకునే వాళ్ళు కావాలి. సరఫరా విభాగం వచ్చింది. సరఫరా విభాగం వచ్చిన తర్వాత దాన్ని తీసుకుని ఉత్పత్తిగా మార్చి దానికోసం శ్రమని అంకితం చేసేవాళ్ళు తయారవ్వాలి. ఇదంతా అయితేనే ఆ సిస్టమ్ నుంచి ఒక ప్రోడక్ట్, ఒక ఉత్పత్తి మనకు బయటకు వస్తుంది. పరిశీలించండి ఇక్కడ. కనుక ముందు ప్రణాళిక వేసే మేధావి మొదలుకొని, పరిపాలన చేసేటువంటి రక్షకుడితో మొదలుకొని, సరఫరా చేసే వాణిజ్యవేత్తతో మొదలుకొని, ఉత్పత్తి చేసి పరిచర్య చేసేటువంటి వర్గం మొదలుకుంటేనే ఈ సిస్టమ్ అంతా చక్కగా నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం 2 పరంగా చెప్పుకున్నాం. ఒకటి యజ్ఞపరంగా, ఇంకొకటి లోకంలో ఏ సిస్టమ్కైనా ఉంటాయి. అందుకే నారాయణ మీద భక్తి కలగగానే ఎంత బాగున్నావయ్యా అని నెత్తెవడు పట్టుకోడు, పాదమే పట్టుకుంటాడు. తెలుసుకోండి ఇక్కడ. పాదమే శరణ్యం. గంగ జనించిన పాదం, పవిత్రమైన గంగ పుట్టింది. అలాంటి దాంట్లో పుట్టినవాడు కూడా పవిత్రులు అవుతారు. ఈ మాట శ్రీనాథ మహాకవి తాను కావ్యాలను అంకితం చేసేటప్పుడు ఆయన ఒక పద్యం రచిస్తూ ఈ మాట అన్నాడు ఇక్కడ. అంటే సమాజంలో ఒకరి స్థానాన్ని ఒకరు గౌరవించడమే. ఇవి స్థానములే కానీ తారతమ్యాలు కావు. ఇది తెలుసుకోండి. ఎవరి స్థానం వారిది. ఆ స్థానానికి ఒక మర్యాద ఉంటుంది, పద్ధతులు ఉంటాయి. అది పాటించేవాడు. అందుకే గీతలో ఎవడు ముక్తి పొందుతాడయ్యా అంటే, ఎవడి ధర్మం వాడు నాకు ప్రీతిగా చేస్తే వాడి ముక్తి పొందుతాడు. ఒక్క మాటలో కృష్ణ పరమాత్మ చెప్పేశాడు. పరిపూర్ణత అనేది ఈ కనబడే ప్రపంచంలో ఎప్పుడు ఉండదు. పరిపూర్ణత పరమాత్మ ఒక్కడే, ఇంకోటి కాదు. అందుకే మానవుడి పరిణామ క్రమంలో పరిపూర్ణతను పొందవయ్యా అంటే పరబ్రహ్మ ప్రాప్తిని పొందవయ్యా అని చెప్తున్నారు. అది పొందే వరకు పరిపూర్ణత లేదు. అంతవరకు మనందరం కూడా జ్ఞానంతో మన ధర్మం మనం పాటిస్తూ లోపాలు వస్తే సవరించుకుంటూ వెళ్ళవలసినదే. అది లోపం ఉంది అని చెప్తే ఏదీ నిలవదు. ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ. కనుక ఇప్పుడు ముఖస్థానంలో చెప్పినప్పుడు బుద్ధి యొక్క స్థానం, బుద్ధిని గ్రహించుట, బుద్ధిని వ్యక్తపరచుట స్థానం ముఖమైతే, రక్షణ స్థానం బాహువులైతే, వీటిని పంపిణీ చేసే చోటు ఊరువులైతే, ఆధారమై ఉత్పత్తి, శ్రమ, గతి 4 రూపంగా ఉన్న ఒకే నారాయణుడికి నమస్కారం అని చెప్పినప్పుడు సర్వజీవుల్లో ఉన్న పరమాత్మను చూడు 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 అని యుగాల క్రితమే జ్ఞానాన్ని బోధించిన వేద సంస్కృతి సమానత్వాన్ని యుగాల క్రితమే ప్రతిపాదించింది కనుక అచ్చమైన సమసమాజ భావన అందించిన వేదమాతకు నమస్కారం చేస్తుంది. ఇది మోస్ట్ ప్రాక్టికల్ సమసమాజం. సమానత్వం అనేది ఆత్మతోనే కానీ ఉపాధితో కాదు. ఉపాధి లక్షణాలు బట్టి ఉంటూ ఉంటాయి కనుక సమానంగా ఉన్నది ఆత్మ మాత్రమే. అందుకే సమదృష్టి అంటే సమంగా ఉన్న ఆత్మను తెలుసుకో. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం యపశ్యతి సపశ్యతి. అందుకే మానవుడు వ్యవస్థలో ఉంటూ శాస్త్రము చెప్పిన వ్యవస్థల్ని పాటిస్తూ పరిపూర్ణత పొందడానికి ప్రయత్నం చేయాలి. పరిపూర్ణత ఒక్కడే పరమాత్మ కనుక వాడిని పొందడానికి ప్రయత్నించాలి. అంతేగాని నాకు సద్భావాలు రాలేదు, నాకు ఇంకా పూర్ణత రాలేదు అంటే పూర్ణత వస్తే మోక్షం పొందిపోయాను. అది రాలేదు గనకే ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. తెలిసింది కదా. నీవు పరిపూర్ణుడివైతే పరమాత్మ అయిపోతావు. ఇది గ్రహించగలిగితే చాలు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ధర్మాన్ని అంటి పెట్టుకుంటే పరిపూర్ణ మానవుడు అవుతావు. ఆ ధర్మంతో సాధన చేసే బలోపేతుడివైతే పరిపూర్ణమైన బ్రహ్మమే అవుతావు. ఇది తెలుసుకో ఇక్కడ. ఇంత రమ్యంగా ఇటు భౌతిక జీవితానికి అటు ఆధ్యాత్మిక విజ్ఞానానికి ముడిపెట్టి భౌతిక జీవనంలో నువ్వు నడిచే పద్ధతి బట్టే నీ ఆధ్యాత్మిక ప్రగతి ఆధారపడి ఉన్నది. పరిపూర్ణము బ్రహ్మము మాత్రమే. అది పొందాలంటే ఈ విధమైన గతిలో నీ భౌతిక జీవితాన్ని మలచుకో అని ఇంత అందంగా పురుష సూక్త మంత్రముల ద్వారా సూచించినటువంటి వేద ఋషికి నమస్కారం చేసుకుందాం. పైగా పురుష సూక్త మంత్రానికి ఋషి ఎవరో తెలుసా? నారాయణ ఋషి. నారాయణ ఋషి అంటే ఋషుల్లో నారాయణుడు నరనారాయణులు ఉన్నారు. వాళ్ళు అయ్యి ఉంటారా? వాళ్ళకి ముందే పురుష సూక్తం ఉంది. అంటే ఈ మంత్రం ఈ జ్ఞానం ఎవరు దైవమో ఆ నారాయణుడి నుంచే వచ్చింది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంత అద్భుతమైన నారాయణుడే ఋషి. దీనికి ఇంక చెప్పడానికి ఏమన్నది ఇక్కడ? పంచాక్షరి వామదేవుడు ఋషిట. వామదేవుడు అంటే శివుని యొక్క ఒక స్వరూపమైన. అలా మంత్రానికి ఆ దేవతే ఋషి కావడం గొప్ప విషయం. గణపతి మంత్రానికి గణక ఋషి అయినట్లుగా. ఇవన్నీ ఒక రహస్యాలండి, కొంచెం లోతైన అంశములు. కానీ భగవానుడి శబ్దరూపంగా మనకిస్తున్న జ్ఞానం కనుక నిర్గుణ బ్రహ్మమైన పరిపూర్ణుడైన పురుషుడు, బ్రహ్మాండ రూపమైన పురుషుడు, యజ్ఞరూప పురుషుడు, సర్వశరీర పురములు యందు ఉన్నటువంటి ఈశ్వర చైతన్యం. ఈ 4 పురుషుల్లో మనం చూస్తూ వైషమ్యాలు లేని వైరుధ్యాలు లేని సమాజం ఉండుగాక. అంతేగాని అందరూ ఒకటైన సమాజం ఎప్పుడూ ఉండదు. తెలుసుకోండి. ఇంట్లో 4 పిల్లలే ఒక్కలా ఉండరు. ఒకటి తీవ్ర ప్రకృతి, ఒకటి సౌమ్య ప్రకృతి. అవునా లేదా? ఒకడికి 10 మార్లు చెప్తే కానీ చేయడు, ఇంకోటి చెప్పకుండానే చేసేస్తాడు.
ఇప్పుడు ఇలా నోటు మాట ఉంటూనే పరిగెడుతుంటాడు. ఇలాంటి నలుగురు భిన్న భిన్నమైనటువంటి వాళ్ళని ఒక తల్లి తండ్రి మేనేజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నా వాళ్ళని ఒక భావం, ప్రేమ. అలాంటి ప్రేమ సమాజం ప్రసరిస్తే అందరి పట్ల అటువంటి భావం ఏర్పడి సమాజంలో మైత్రి మొదలైన భావాలతో ప్రతివారు ప్రేమగా ఉండాలి. అందుకే రామాయణంలో అలాంటి సమాజం ఒకటి ఉండేదా అంటే ఉండేది అని రామాయణం చెప్తోంది, భారతం చెప్తోంది. జ్ఞానం పొందడానికి, భగవద్భక్తికి, ధర్మాచరణకి అందరూ అర్హులే, ఏ ఒక్కరో కాదు. అందుకే అటు భగవద్గీత కానీ పురాణాలు కానీ ఎవరి కోసం పుట్టాయి? అందరి కోసం పుట్టాయి. రామనామం, విష్ణునామం, శివనామం ప్రతివారు పలకవచ్చు. అందుకే మన ధర్మం అందరికీ అందించబడింది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. ఇక్కడ కానీ సమాజంలో ఒక్కొక్కరు బుద్ధి స్థాయిలో ఉండేటువంటి భేదముల చేత, ప్రజ్ఞాభేదముల చేత భిన్న భిన్నమైన స్థానములు ఉంటాయి. ఇది మనం ఇంచుమించు స్పష్టంగాను కూలంకషంగాను ఇవాళ మథనం చేసుకొని సత్యస్వరూపాన్ని అవగాహన చేసుకోవడం జరిగింది. కనుక పరమపురుషుడు మనలోనే ఉన్నప్పుడు మనలో భిన్న భిన్న అవస్థల్లో ఒక్కొక్క సమయంలో ప్రకటింపబడే ఒక్కొక్క గుణంలో ఒక్కొక్క శక్తి మనలోనే కనబడుతున్నది. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విశేషం. ఇప్పుడు స్పష్టమైపోయింది కదా. రామాయణంలో చెప్తూ ఉన్న ఒక అంశం చూద్దాం. ఏ ఒక్కరికి వృత్తి లేని వాళ్ళు లేరు, స్పష్టంగా చెప్పారు. అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ వృత్తులు వాళ్ళకు ఉన్నాయి. అంటే నిరుద్యోగులు లేరు. అంతేకాదు వృత్తి ద్వారా ప్రతి వాళ్ళు గౌరవాలు పొందడమే కాదు, అలంకారాలు లేని వాళ్ళు లేరు, సంపన్నులు కానివారు లేరు. బాలకాండలో వర్ణిస్తున్నాడు, అయోధ్యకాండలో వర్ణిస్తున్నాడు. అలంకారాలు లేని వాళ్ళు లేరు అంటే అందరూ అలంకారాలు ధరించేట, వాళ్ళ విద్యలు వాళ్ళే. ఇప్పుడు ఆ సమాజంలో విరాట్ పురుషుల్లో ఈ క్రియారూపమైన నాలుగుని చూపించడమే కాకుండా సృష్టిలో అద్భుతమైనటువంటి శక్తిని ప్రసరిస్తున్నటువంటి ఏమున్నాయో వాటిని చూపిస్తున్నారు. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. చంద్రుడు మనస్సు నుంచి కలిగాడు. ఇప్పుడు విరాట్ పురుషుల్లో అంతరిక్షాదుల్లో ఉండేటువంటి వాడిని చూస్తున్నాం. చంద్రుడు మనస్సు నుంచి కలిగాడనే భావంలో కూడా చాలా విశేషం. సృష్టిలో సమిష్టి బ్రహ్మాండ రూపుడే విరాట్ పురుషుడు కదా. అప్పుడు ప్రతివారి మనస్సుకి చంద్రుడు వర్తిస్తాడు. అందుకే జాతకంలో కూడా చంద్రబలం గట్టిగా ఉంటే వాడు మానసికంగా స్థైర్యంగా ఉంటాడట. అందుకే పెద్దవాళ్ళు మాట అంటారు, ఇతర గ్రహాలు బలహీనంగా ఉన్నా చంద్రుడు బలంగా ఉంటే మాత్రం ఇంక వాడిని పట్టించుకోక్కర్లేదు, వాడు మనస్సు బాగుంటుంది. అది ఎన్ని సంపదలున్నా చంద్రుడికి వీక్గా ఉన్నాడు అనుకోండి, చాలా బాధాకరం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే చంద్రుడు మనస్సుకి అధిపతి. ఇక్కడ చెప్పేవన్నీ బయట ఎంత ఉన్నాయో లోపల అంత ఉన్నాయి. అది క్రమంగా ఈ బ్రహ్మాండ విజ్ఞానం ఎక్కడ తీసుకెళ్ళిపోతుందంటే చివరికి నిన్ను అద్వైతంలోకి తీసుకెళ్ళిపోవాలి, వేదాహం అనే విషయంలోకి తీసుకెళ్ళిపోవాలి. అందిన వాళ్ళకి అందినంత వేదాహమేతం అక్కడికి వెళ్ళాలి, అహం అక్కడికి వెళ్ళాలి. ఎలా చెప్తున్నాడు చూడండి. ఏ పరమపురుషుడు ఉన్నాడో ఆయనే విరాట్ పురుషుడై, ఆయనే యజ్ఞపురుషుడై, ఆయనే రకరకాల జీవజాలంలో ఉన్నప్పుడు ప్రతివాడిలో ఆ పరమపురుషతత్వం వాడిలో ఉన్న రకరకాల ఇంద్రియాదులు యందు ఏ విధంగా వ్యక్తమవుతుందో అని చెప్పడం. చంద్రమా మనసో జాత. ఎవరి మనస్సు నుంచి కలిగాడు చంద్రుడు? పరమాత్మ యొక్క మనస్సు నుంచి. యజ్ఞపురుషుడు విరాట్ పురుషుని మనస్సు నుంచి కలిగాడు. మరి విరాట్ పురుషుడైతే ఆయనకో మనసు ఉండాలిగా. కనుక సమిష్టిగా ఉన్న మనస్సుకు చంద్రుడికి అధిపతి అయితే ఆ చంద్రలక్షణమే వ్యష్టిగా ప్రతివారి యందు విభాగింపబడి ఉన్నది ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే గాలి అంతా ఒకటే ఉంటుంది. 10 కడవలు పెడితే 10 కడవల్లో గాలి అని చెప్పినట్లుగా ఈ కడవలో గాలి, ఆ కడవలో గాలి. కానీ చంద్రమా మనసో జాత అనేది సమిష్టిగా చెప్పబడుతూ ప్రతివాడి మనస్సులో కూడా చంద్రలక్షణం ఉందని చెప్తున్నారు ఇక్కడ. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం.
పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 6:51, సూర్యాస్తమయం 5:51. తిథి అమావాస్య పూర్తిగా ఉంది. నక్షత్రం మూల మధ్యాహ్నం 3:08 వరకు, వర్జం మధ్యాహ్నం 1:23 నుంచి 3:08 వరకు, మరల రాత్రి 1:46 నుంచి 3:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:51 నుంచి 8:19 వరకు, అమృతకాలం ఉదయం 8:09 నుంచి 9:53 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5:30. నేటి విశేషం మార్గశిర బహుళ అమావాస్య సందర్భంగా పితృదేవతారాధన వల్ల మనకు సంతానం అభివృద్ధిలోకి వస్తారు, మనకు అనుకూలంగా ఉంటారు, సమాజానికి మేలు చేసేవాళ్ళుగా ఉంటారు, ఉత్తమ పౌరులుగా రూపుదిద్దుకుంటారు. విశేషించి 20వ శుభదివసాన ధనుర్మాసంలో తెల్లవారుజామున ఆ కృష్ణుడు సమీపించినటువంటి గోపికలందరినీ కూడా వర్ణిస్తూ గోదాదేవి 33 కోట్ల దేవతల చేత కూడా స్తుతించబడేటువంటి, వారందరికీ ఏ ఆపద రాకుండా ముందుగానే వెళ్ళి కాపాడడానికి సిద్ధమయ్యేటువంటి, యుద్ధంలో వారికి భయం పోగొట్టేటువంటి మహాబలశాలి రావయ్య. ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అంతమందిని కాపాడుతున్నావు, మేము ఒక లెక్క, మమ్మల్ని కూడా కాపాడచ్చు కదా. అంతమందికి భయాన్ని పోగొడుతున్నావు, మాకు కూడా భయాన్ని పోగొట్టచ్చు కదా అనేటువంటి భావన వాటిలో ఉందన్నమాట. నువ్వు రుజు ప్రవర్తన కలిగిన వాడివి. అంటే ఏమిటి? చెప్పిందే చేస్తావు. మాకు ఇంత క్రితం వాగ్దానం చేసావు, ఏమని? పరా అనే వాద్య విశేషాన్ని ఇస్తాము అని. దేనికోసం? వ్రతాచరణ కోసం. కాబట్టి రుజువర్తన కలిగిన వాడవు కాబట్టి నిన్ను ఎవరైతే శరణాగతి పొందుతారో వారి శత్రువులందరూ కూడా భయపడిపోతూ ఉంటారు, వణుకు పుట్టించేస్తావు. అందుకని నువ్వు లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా. ఓ నీలాదేవి, ఆ కృష్ణుణ్ణి తొందరగా సిద్ధం చేయి. చక్కగా అభ్యంగ స్నానం చేయించడానికి అన్నీ సిద్ధం చేసినట్లయితే ఆయన స్నానం చేస్తాడు. అలా మంగళ స్నానానికి సిద్ధం చేసేటువంటి ప్రక్రియలో ఆ స్వామివారిని మేము కూడా సేవించుకుంటాం అని ప్రార్థిస్తాను. నేటి ఆణిముత్యాలు. పరిమితమైన దాని నుంచి అపరిమితమైన ఉనికి వైపుకు ప్రయాణమే కర్తవ్యం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శ్రీవిల్లిపుత్తూరులో వెలసినటువంటి ఆండాళమ్మ తల్లి గోదాదేవి విష్ణు చిత్తుని ఇంటిలో అల్లారముద్దుగా పెరిగి పెద్దదై అనుక్షణం కూడాను విష్ణు లీలామృత తత్వాన్ని అవగాహన చేసుకొని ఆ శ్రీరంగనాథునే తన భర్తగా చేసుకోవాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఒకవైపు కాత్యాయని వ్రతాన్ని, మరొక వైపు కృష్ణలీలామృత తత్వంలో దాగినటువంటి ఆ అద్భుత లీలామృత తత్వాన్ని తాను పాసురాలుగా వ్రాసి తరతరాల ప్రజలందరికీ కూడాను అందించి మోక్షప్రదమైనటువంటి అమోఘవంతమైనటువంటి తత్వచింతనను ప్రబోధన చేసింది. నేటికి ధనుర్మాసరీత్యా ప్రతి దేవాలయాల్లోనూ ఈ యొక్క పాసురాలు పఠించడం వెనకాల అంతర్లీనమైనటువంటి భావనా పరంపరలో దాగిన సత్యం ఆ పరమాత్మ లీలా వైభవమే. అందుకనే ఆయన్ను దురాదర్శ అని అభివర్ణించాం.
విష్ణుమూర్తి తత్వంలో దురాదర్శ శబ్దం చాలా గొప్పది. కారణం దైత్యులు మొదలైన దుష్టుల చేత ఎంత శ్రమచేనైనను అణచడానికి లొంగదీయటానికి శక్యమి కాని వాడగుడ చేత దురాదర్శ అని చెప్పేసి ఆ స్వామిని కొనియాడబడటం జరిగింది. రావణుడు, హిరణ్యకశిపుడు, కంసుడు మొదలైన వారు ఆయా అవతారాలలో భగవంతుని బాధించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం చేసినప్పటికీ కూడా అట్టి వారందరినీ కూడాను ఆ భగవానుడు తన దివ్యవంతమైనటువంటి లక్షణాలతో నాశనం చేయటం జరిగింది. కనుక పరమాత్మ దురాదర్శ అనేటువంటి నామంతో కీర్తింపబడుతున్నాడు. ఇక్కడ గోదాదేవి కూడాను తన పాసురాలలో రామాయణంలో దాగిన అద్భుతవంతమైన దివ్య చరిత్రాన్ని, కృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరిత్రాన్ని, ప్రహ్లాద చరిత్రను, వీటన్నిటినీ కూడాను పాసురాల్లో చాలా చక్కగా విశదీకరిస్తూ దురాదర్శ అనే శబ్దానికి న్యాయం చేకూర్చిన విశిష్ట లక్షణం మనకు పాసురాలలో గోచరిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి, అమిత సుందర మూర్తికి అమృత కవితా గీతి. ఇప్పుడు ముందు ఆచారకాండని నిలబెట్టాలి. ఎవరు వచ్చారు? అడగకపోయినా వచ్చినవాడు సుబ్రహ్మణ్యుడు వచ్చాడు. మా నాన్నగారు రాకముందు నేను వెడతానన్నాడు. కుమరిల భట్టుగా వచ్చాడు. లోకంలో ధర్మం ఒకటి ఆయన నేర్పాలనుకున్నాడు. ధర్మం తప్పడు సుబ్రహ్మణ్యుడు ఎప్పుడూ కూడా. రాముడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది సుబ్రహ్మణ్య తత్వం. అందుకే అంత ధర్మం ఆయన అవతారంలో. మహానుభావుడు కుమరిల భట్టుగా వచ్చి గురుముఖత విన్నది తప్ప శాస్త్రం కాదు. అందుకని గురువుల దగ్గర విని అందులో దోషం తెలుసుకోవాలి. సనాతన ధర్మంలో వేదం చెప్పింది సత్యం అని ప్రచారం మొదలుపెట్టాలనుకున్నాడు. తెలుసుకుని ఆయన్ని పై మేడ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిటికీలోంచి కిందకి తోసేశారు. కింద పడిపోతున్నాడు కుమరిల భట్టు. ఆయనకి ఎంత నమ్మకం అంటే వేదం మీద, వేదము ప్రమాణమైతే నాకేమీ కాకుండుగాక అన్నాడు. పైనుంచి కింద పడిపోయాడు. ఏమీ అవలేదు, కానీ కంటికి దెబ్బ తగిలి నెత్తురు వచ్చింది. వెంటనే వేదమాతని ప్రశ్నించాడు. నువ్వు ప్రమాణమని నమ్మి బతికాను, నేను నిన్ను ప్రచారం చెయ్యాలనుకున్నాను. నేను ఇంత మాట చెప్పి కింద పడితే నాకేం అవలేదు, కానీ కంటికి దెబ్బ తగిలి నెత్తురొచ్చింది, ఎందుకు తగిలింది దెబ్బ మాత్రం అన్నాడు. వేదము ప్రమాణము కనుక నాకేమీ అవదని ఉంటే నీకేమీ అయ్యుండేది కాదు. వేదము ప్రమాణమైతే అన్న మాటలో ఎక్కడో అనుమానం ఉంది, అందుకే కంటికి దెబ్బ తగిలింది. అంతే, సంశయం కుదరదు. ప్రమాణముగా చెప్పాలి నువ్వు. ఇంత సుబ్రహ్మణ్యుడు కుమరిల భట్టుగా వచ్చినా ప్రమాణమునందు విశ్వాసంలో కించిత్ దోషం వచ్చినా ఎలా ఉంటుందో నిరూపణం చేశాడు. కుమరిల భట్టు మళ్ళీ వేదములో ఉన్న ఆచారకాండ ఎందు ప్రజలకి అనురక్తి కల్పించాడు. ఇప్పుడు శంకరాచార్యుల వారికి మార్గం సుగమమైంది. ఈ కుమరిల భట్టు ధర్మానికి నిలబడినవాడు, వేదము ప్రమాణముగా స్వీకరించినవాడు. మరి ఏ కారణం చేతనైనా గురువుగారి దగ్గర పాఠం నేర్చుకునేటప్పుడు దీంట్లో తప్పులు తెలుసుకుని బయట చెప్దామని నేర్చుకోవడం గురుద్రోహం కదా. అయినప్పుడు మరి దానికి ప్రాయశ్చిత్తం అనుభవించకపోతే ఆ పాపం ఎలా పోతుంది? అందుకే నేను ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. గురుద్రోహం అంటే సామాన్యమైన ద్రోహం కాదు. అందుకని నేను తుషాగ్నిలో కాలిపోతానన్నాడు. నేను మీతో చెప్పా, సుబ్రహ్మణ్య తత్వం ఎప్పుడైనా అగ్ని శిఖ ఎందే ఐక్యమవుతుంది అని. అందుకే తుషాగ్ని ఎందే ఐక్యమైంది. జ్వాల కనపడాలి కదా, అందరికీ కనపడుతుండగా తుషాగ్ని జ్వాల ఎందు ఐక్యమైపోయాడు. కాబట్టి ఎప్పుడెప్పుడు వేదాన్ని పరిరక్షించాలో అప్పుడప్పుడు సుబ్రహ్మణ్యుడు అవతార స్వీకారం చేస్తుంటాడు తప్ప. అందుకే రాక్షస సంహారాలకు ఆయన అవతార స్వీకారం చేయడిగా. వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి ఆయన ముందుంటాడు.
రెండవ అవతారంగా వచ్చాడు, జ్ఞాన సంబంధనాయనారుగా వచ్చాడు. అందుకే తల్లి పాలు తాగగలిగాడు. శీర్ఘాళి అని క్షేత్రం చిదంబరం దగ్గర నుంచి కుంభకోణం వైపుగా వెడుతుంటే ఉంటుంది. అద్భుతమైనటువంటి క్షేత్రం, 3 అంతస్తులుగా ఉండి అక్కడే శ్రీ మహావిష్ణువు తన ఒంటి చర్మం తీసి పరమశివుడికి ఒక పెద్ద అంగీ కుట్టించి ఇచ్చారు. ఆ అంగీ కుట్టించి ఇచ్చినటువంటి విష్ణువు యొక్క మూర్తి కూడా అక్కడ ప్రతిష్ఠింపబడి ఉంటుంది. 3 అంతస్తుల్లో 3 రూపాలతో ఉంటారు. ఆ శీర్ఘాళి కోనేటిలోనే జ్ఞాన సంబంధనాయనార్ తండ్రి సంధ్యావందనం చేసుకోవడం కోసమని వెడుతుంటే పిల్లవాడు ఏడిచాడు, నన్ను కూడా తీసుకెళ్ళమని. కొడుకుని తీసుకుని వెళ్ళి ఓ ఎత్తైన మంటపం, కళ్యాణ మంటపం అది, దాంట్లో కూర్చోపెట్టి సంధ్యావందనం చేసుకుని స్నానం చేద్దామని చెప్పి వెడుతున్నాడు. కోనేటిలో దేవాలయం కోనేరు ఉంటుంది కదా, దాంట్లోకి వెడుతూ అనుమానం వచ్చింది. నేను అఘమర్షణ స్నానానికి ములుగుతాను కదా, ములిగినప్పుడు ఈ పిల్లాడు భయపడి అరుస్తాడేమో నాన్నగారు అని. ఇదేంటి ములిగిపోతున్నారు, కాసేపు ములుగుతారు కదా మరి ముక్కు మూసుకొని, ఇప్పుడు నాన్నగారు కనపడలేదని వీడు ఏడిస్తే అని అనుమానం వచ్చి కొడుకు దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు నన్ను నాన్నగారు అంటావు కదూ, ఇంట్లో అమ్మని అమ్మ అంటావు కదూ, అసలు నాన్నగారు అమ్మ ఎవరో తెలుసా? నేను అమ్మ కాదు, నాకు నీకు లోకాలకి అన్నిటికీ అమ్మా నాన్న వాళ్ళు అని గోడ మీద పార్వతీ పరమేశ్వరుల్ని చూపించాడు. నీకు భయం వేసిందనుకో, అమ్మా నాన్నగారండి అని పిలువు, వాళ్ళిద్దరు వస్తారే అన్నాడు. చిన్న పిల్లవాడు తండ్రి చెప్పిన మాట నమ్మాడు. తండ్రి వెడుతున్నాడు, చూస్తున్నాడు పిల్లాడు అలా. ఆయన వెళ్ళి కోనేటిలో ములిగాడు. అయ్యి బాబోయ్ నాన్నగారు కనపడలేదని భయం వేసింది. భయం వేయగానే తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇటు తిరిగి అమ్మా అమ్మా నాన్నగారండి అని పిలిచాడు. పరమశివుడు అన్నాడు, వాడు బొమ్మ కాదు అమ్మే అని నమ్మి పిలుస్తున్నాడు. అది బొమ్మ అనుకున్న వాళ్ళకి బొమ్మ కానీ అమ్మ అనుకున్న వాళ్ళకి అమ్మే, పద వెడదామన్నాడు అని గబగబా ఇద్దరు నందివాహనం మీద వచ్చి మంటపం దగ్గరికి వచ్చి చెరో పక్క కూర్చుని, ఏమిటో పిల్లాడా ఎందుకు ఏడుస్తావు, నాన్న వచ్చేస్తాడు నాన్న అని బతిమాలుతున్నారు. వాడు ఏడుస్తున్నాడు. పరమశివుడు అన్నాడు, లోకాలని కన్న తల్లివి ఆ మాత్రం తెలీదు, పిల్లాడు ఏడుస్తుంటే చూస్తాడేమే పాలి అన్నాడు. ఆవిడంది, ఏమిటో పాలి అని తేలిగ్గా చెప్తున్నారు, నా పాలు తాగితే ఏమవుతుందో తెలుసా అంది. ఏమవుతుంది అన్నాడు. మీరు తెలిసిపోతారని. శివజ్ఞానం వస్తుంది, శివుడు అవుతాడు. నేనవుతానో నేను తెలుస్తానో తర్వాత మాట, ముందు అమ్మతనం నిలబెట్టుకో, ఇచ్చేయి పాలన్నాడు. అలాగే అని అమ్మా అని ఏడుస్తున్నాడు కదూ, ఆవిడ వెంటనే పాలిచ్చేసింది. పార్వతీదేవి యొక్క క్షీరాన్ని త్రాగాడు. సుబ్రహ్మణ్యుడు అవతారం కదా మరి, అమ్మ పాలు తాగాడు. వాళ్ళిద్దరు కనపడతారా ఏమి? తండ్రి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆ పిల్లాడిని ఎత్తుకున్నాడు. పాలున్నాయి మూతి పక్కన. పాలు ఎక్కడివిరా అన్నాడు. మీరు చెప్పారుగా అమ్మని పిలిచాను పాలు ఇచ్చింది అన్నాడు. తండ్రి నమ్మలేదు. ధూర్తుడా ఎవరి పాలు తాగేవరా అని దెబ్బలాడి తుడిచి తీసుకెడుతున్నాడు. ఒక్కొక్క మంటపం దాటుతుంటే పిల్లవాడు చిన్న చేతులు చప్పట్లు తెరుస్తూ పత్తికాలు పాడుతున్నాడు. ఆ పత్తికాలకి పరవశించిపోయి పార్వతీ పరమేశ్వరులు వీడి చేతులు నిప్పెడతాయని పైనుంచి చిడతలు వదిలేరు. ఆ చిడతలు వాయిస్తూ పత్తికాలు పాడుతూ లోపలికి వెళ్ళాడు. ఆ పైన జ్ఞాన సంబంధనాయన జీవితంలో ఏ గుడికి వెళ్ళినా పరమశివుడు ధర్మకర్తల మండలికి కల్లో కనపడి, జ్ఞాన సంబంధుడు వస్తున్నాడు, నేను ఎక్కే పల్లకి పంపించండి అని మేళతాళాలు పల్లకి పంపించేవాడు. ఆ పల్లకి ఎక్కువస్తుండేవాడు జ్ఞాన సంబంధనాయన. 63 మంది శైవ నాయనారులలో జ్ఞాన సంబంధనాయనార్ చిన్నవాడు, వయసులో పెద్దవాడు అప్పర్. వీళ్ళిద్దరూ కలిసి వెడుతుండేవారు ఎక్కడికి వెళ్ళినా. ఆ జ్ఞాన సంబంధనాయనార్ సాక్షాత్తు సుబ్రహ్మణ్యుని యొక్క అవతారం. ఈ గోవింద ఈ నామాన్ని ప్రచారం చేసిన వారు ఎవరో తెలుసా? శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు గోవిందనామాన్ని ప్రచారం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రూంకరణి. గోవిందా అనండి అని లోకానికి నేర్పిన వారు శంకర భగవత్పాదులు. వారు వేసిన బీజం ఇవాళ ఎక్కడ చూసినా గోవిందనామం. హరహర మహాదేవ శంభో శంకర ఇది నేర్పిన వారు ఎవరో తెలుసా? జ్ఞాన సంబంధనాయనారు. జ్ఞాన సంబంధుడు ప్రచారం చేశాడు ఆ నామాన్ని, శివనామాన్ని లోకమంతటా అండం. ఆ జ్ఞాన సంబంధుడు పరమశివుని యొక్క అనుగ్రహంతో ఎన్నో క్షేత్రాలకి వెళ్ళి ఎంతో ప్రచారం చేసి మళ్ళీ వైదిక ధర్మం నిలబడడానికి కారణమయ్యాడు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం. అందుకే తల్లిపాలు తాగగలిగాడు మహానుభావుడు. ఆయన చిట్ట చివర చాలా పెద్ద చరిత్ర జ్ఞాన సంబంధన ఆయన అరుణాచలం వచ్చినప్పుడు పెద్ద మేళతాళాలతో పల్లకీలో వస్తున్నాడు శిష్యులతో. ఉన్న వస్తువులన్నీ ఎత్తుకుపోయారు.
ఎత్తుకుపోతే తెల్లబోయాడు. ఎక్కడికి వెళ్ళినా పల్లకి ఇచ్చి అన్నం పెట్టిన శివ ఎందుకు నాకు అరుణాచల క్షేత్రం ముంగిట ఇలా జరిగింది అని ప్రార్థన చేశాడు. అరుణాచల క్షేత్రంలో ప్రవేశించేవాడు డాంబికంగా ప్రవేశించకూడదు. నువ్వు మేళతాళాలతోటి పల్లకీలోనూ అరుణాచలంలోకి వద్దాం అనుకున్నావు, ఇక్కడ అలా రావడానికి వీల్లేదు. నువ్వు నిరాడంబరంగా అరుణాచలంలో ప్రవేశించవలసింది. దొంగలెవరో కాదు, శివుని యొక్క ప్రమదగణములే అని మళ్ళీ పరమశివుడు అన్నం పెడితే అన్నం తిని అరుణాచలంలోకి వెళ్ళాడు జ్ఞానసంబంధుడు. ఆయన జీవితంలో అలా జరిగింది ఒక్క అరుణాచల క్షేత్రంలోనే. అంత గొప్ప క్షేత్రం ఆ క్షేత్రం. కాబట్టి జ్ఞానసంబంధర్ 16వ ఏట వద్దు వద్దంటున్నా పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆయన అన్నాడు, పెళ్లికి అందరు వచ్చారుగా బంధువులు, భార్య పక్కన చేరిందిగా, అందరం శివదర్శనం చేసుకొద్దాని రండి అన్నాడు. ఆయన శివాలయంలోకి వెళ్ళాడు. అంతరాలయంలో పెద్ద జ్యోతి పుట్టింది. ఆ జ్యోతి ఏదో కాదు, శంకరుడే. రండి, ఎవరెవరు నాతో శివునిలో చేరిపోదామనుకుంటున్నారో వాళ్ళు నాతో కలిసిపోవచ్చని తాను వెళ్ళిపోయాడు. ఆయన భార్య వెళ్ళిపోయింది, పిల్లనిచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, కన్నవాళ్ళు వెళ్ళిపోయారు, ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళారో అంతమంది ఆ జ్యోతి యందు ఐక్యమైపోయారు. నేను మీతో మనవి చేశా, సుబ్రహ్మణ్య సంబంధం ఉన్న వాళ్ళు జ్యోతి ప్రకటనంగా కనపడుతుండగా ఐక్యమవుతారని. జ్ఞాన సంబంధ నాయనారు కూడా అలాగే ఐక్యమయ్యారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ 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 నారాయణ. సంపూర్ణమైన విరాట్ రూపుడు యొక్క అంగాల్ని వివరణ చేసి ఒక్కపారి నమస్కారం చేయండి. ఎంత పెద్ద తపస్సో ఒక ప్రింట్ చేసి పెట్టుకోండి, చిన్నది, లేకపోతే రాసి పెట్టేసుకోండి, లేస్తున్నది కనపడేటట్టుగా. అధీశ్వరుడైనటువంటి ఆదిత్యులలో కూడి ఉన్నటువంటి ఆ 7 అంశాల పేర్లను, కర్మలను సూర్యరూపుడైనటువంటి శ్రీహరి యొక్క గణం గురించి చెప్పండి, మేము శ్రద్ధతో వింటాము అని కోరాడు. సూత మహర్షి ఇలా చెప్పాడు, సకల ప్రాణులలో ఆత్మరూపుడైన శ్రీహరి యొక్క అనాది అయిన మాయాశక్తి ఈ సూర్యమండలాన్ని నిర్మించింది. ఈ మండలం లోకాల చుట్టూ తిరుగుతూ లోకయాత్రను సాగిస్తుంది. ప్రాణులలోని ప్రత్యేగాత్మ సృష్టికర్త అయినటువంటి శ్రీహరి మరియు సూర్యుడు ఒక్కరే. కానీ మహర్షులు ఆయనను అనేక విధాలుగా వర్ణించారు. ఆయనే సకల వైదిక కర్మలకు మూలమై ఉన్నాడు. శ్రీహరి అనాది అయిన మాయతో ఉదయము మొదలైన కాలము, దేశము, యజ్ఞము మొదలైన క్రియ, కర్త, శ్రవము మొదలైనటువంటి ఉపకరణములు, యాగము మొదలైనటువంటి కర్మ, వేదమంత్రము, ధ్యానము మొదలైన ద్రవ్యము, స్వర్గము మొదలైన ఫలము అని 9 రూపాలుగా చేయబడ్డాయని మహాత్ములు చెబుతారు. కాలరూపాన్ని ధరించిన సూర్యభగవానుడు లోకయాత్రను నిర్వహించటానికై చైత్రము, వైశాఖము మొదలైనటువంటి 12 మాసాలలో వేరుగా 12 గణాలతో కలిసి సంచరిస్తున్నాడు. ధాత అనే సూర్యుడు, కృతస్థలి అనే అప్సరస, హేతి అనే రాక్షసుడు, వాసుకి అనే సర్పము, రథకృత్ అనే అటువంటి యక్షుడు, పులస్యుడు అనేటువంటి మహర్షిడి, తుంబురుడు అనేటువంటి గంధర్వుడు అనే 7 చైత్రమాసాన్ని వృద్ధి చేస్తున్నారు. ఆర్యముడు అనేటువంటి సూర్యుడు, పులహుడనే మహర్షి, అతోజసుడనేటువంటి యక్షుడు, ప్రహేతి అనే రాక్షసుడు, పుంజికస్థలి అనేటువంటి అప్సరస, నారదుడనే గంధర్వుడు, కచ్చనీరుడనేటువంటి సర్పము కలిసి వైశాఖ మాసాన్ని నడిపిస్తున్నాయి. మిత్రుడనే సూర్యుడు, అత్రి మహర్షి, పౌరుషేయుడనేటువంటి రాక్షసుడు, తక్షకుడనేటువంటి సర్పము, మేనక అనే అప్సరస, ఆహా అనేటువంటి గంధర్వుడు, రథస్వనుడు అనేటువంటి యక్షుడు అనే ఈ 7 మంది జ్యేష్ఠమాసాన్ని నడిపిస్తున్నారు. వరుణుడు అనేటువంటి సూర్యుడు, వశిష్ఠ మహర్షి రంభ అనేటువంటి అప్సరస, సహజన్యుడైనటువంటి యక్షుడు, హూహు అనే గంధర్వుడు,
శుక్రుడనే సర్పము, చిత్రస్సునుడనేటువంటి రాక్షసుడు ఆషాఢ మాసాన్ని నడిపిస్తున్నారు. ఇంద్రుడనే సూర్యుడు, విశ్వావసు అనేటువంటి గంధర్వుడు, శ్రోత అనే యక్షుడు, యలాపత్రుడనేటువంటి సర్పము, అంగిరుసుడనేటువంటి మహర్షి, ప్రంలోచ అనేటువంటి అప్సరస అంటామే ఆ అప్సరస, వర్యుడనేటువంటి రాక్షసుడు అనేవారు శ్రావణ మాసాన్ని నడిపిస్తున్నారు. వివస్వంతుడనే సూర్యుడు, ఉగ్రసేనుడనే గంధర్వుడు, వ్యాఘ్రుడనే రాక్షసుడు, అసారుడనే యక్షుడు, భృగువనే మహర్షి, అనుమలోచ అనే అప్సరస, శంఖపాలుడనే సర్పము అనేవారు భాద్రపద మాసాన్ని నడిపిస్తున్నారు. పూష అనే సూర్యుడు, ధనంజయుడనే సర్పము, వాతుడనే రాక్షసుడు, సుషేణుడనే గంధర్వుడు, సురుచి అనే యక్షుడు, ఘృతాచి అనే అప్సరస, గౌతముడనే మహర్షి అనేవారు మాఘమాసాన్ని నడిపిస్తున్నారు. కర్తువనే యక్షుడు, వర్చిసుడనే రాక్షసుడు, భరద్వాజుడనే మహర్షి, పర్జన్యుడనే సూర్యుడు, సేనజిత్ అనే అప్సరస, విశ్వడనేటువంటి గంధర్వుడు, ఐరావతమనే సర్పము అనేవారు పాల్గొన మాసాన్ని నడిపిస్తున్నారు. అంశుడనే సూర్యుడు, కశ్యపుడనే మహర్షి, తరక్షుడనే యక్షుడు, ఋతసేనుడనే గంధర్వుడు, ఊర్వశేనే అప్సరస, విద్యుచ్చక్తుడనేటువంటి రాక్షసుడు, మహాశంకుడనే సర్పము అనే వీరు మార్గశీర్ష మాసాన్ని నడిపిస్తున్నారు. భగుడనే సూర్యుడు, స్ఫూర్జనుడనే రాక్షసుడు, అరిష్టనేమి అనేటువంటి గంధర్వుడు, ఊర్ణుడనే యక్షుడు, మహర్షులలో 5వ వాడైనటువంటి ఆయు అనేటువంటి మహర్షి, కార్కోటం అనేటువంటి సర్పము, పూర్వచిత్తి అనేటువంటి అప్సరస అనేవారు పుష్యమాసాన్ని నడిపిస్తున్నారు. త్వష్ట అనే సూర్యుడు, రుచీకుడు పుత్రుడైనటువంటి జమదగ్ని మహర్షి, కంబలుడనే సర్పము, తిలోత్తమ అనేటువంటి అప్సరస, బ్రహ్మసేతుడనే రాక్షసుడు, శతజిత్తు అనేటువంటి యక్షుడు, ధృతరాష్ట్రుడనేటువంటి గంధర్వుడు ఆశ్వీజ మాసాన్ని నడిపిస్తున్నారు. విష్ణు అనే సూర్యుడు, అశ్వతుడనేటువంటి సర్పము, రంభ అనేటువంటి అప్సరస, సూర్చవర్చసుడనేటువంటి గంధర్వుడు, సత్యజిత్తు అనేటువంటి యక్షుడు, విశ్వామిత్రుడనే మహర్షి, మకాపేతుడనేటువంటి రాక్షసుడు అనేవారు కార్తీక మాసాన్ని నడిపిస్తున్నారు. ఇవి సూర్యరూపుడు భగవంతుడైన విష్ణువు యొక్క విభూతులు. వీటిని ప్రతిరోజు 2 సంధ్యా సమయాల్లోనూ స్మరిస్తే మానవుల పాపాలు తొలగిపోతాయి. ఈ సూర్యదేవుడు 12 మాసాలలో గంధర్వాదులు 6గురితో కలిసి అంతటా సంచరిస్తాడు. ఆయన ఈ మానవుడికి ఇహపరలోకాల విషయంలో మంచి బుద్ధిని విస్తరింపజేస్తున్నాడు. ఎవరెవరు ఏ మాసాల్లో పుట్టారో ఆ మాసాలకు ఉండేటువంటి అధిపతులు ఎవరెవరున్నారో యోచన చేస్తే మిగతావన్నీ వచ్చేస్తాయి. దిన్నము అనుకుంటూ ఉండాలి. మహర్షులు సూర్యుడిని వర్ణించే ఋగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రాలతో సూర్యదేవుణ్ణి స్తుతిస్తున్నారు. గంధర్వులు ఈ సూర్యదేవుణ్ణి గొప్పగా కీర్తిస్తూ ఉండగా అప్సరసలు ఆయన ఎదుట నాట్యం చేస్తున్నారు. సర్పాలు త్రాళ్ళులాగా రథంలోని వివిధ భాగాలను కట్టి ఉంచబడగా యక్షులు రథాన్ని సర్ది ప్రయాణానికి సిద్ధం చేస్తున్నారు. బలశాలురైనటువంటి రాక్షసులు రథాన్ని వెనుక నుండి త్రోస్తూ ఉంటారు. వాలకీలులని 60,000 మంది నిష్కల్మషులైనటువంటి బ్రహ్మర్షులు రథానికి ఎదుట సూర్యుడికి అభిముఖంగా నడుస్తూ గొప్పగా ప్రకాశించే ఆ సూర్యదేవుణ్ణి స్తోత్రాలతో స్తుతిస్తూ ఉంటారు. భగవంతుడైన శ్రీహరి ఆద్యాంతాలు లేని అంతర్యామి ఉన్నాడు. ఆయనకు పుట్టక లేదు. ఆయన ఈ విధంగా తన రూపాన్ని 12గా విభాగం చేసుకొని లోకాలను నిశ్చయంగా రక్షిస్తున్నాడు. ఇంతటితో 12వ స్కందంలోని 11వ అధ్యాయం సమాప్తమవుతున్నది. ఇక 12వ అధ్యాయం. ఈ అధ్యాయంలో శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి విషయాలు సంక్షిప్తముగా వెలువబడ్డాయి. సూత మహర్షి ఇలా ప్రార్థించాడు. నమో ధర్మాయ మహతే
నమః కృష్ణాయ వేధసే బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యే సనాతనాన్. ధర్మము గొప్పది, దానికి నమస్కారము. జగద్విధాత అయినటువంటి శ్రీకృష్ణునికి నమస్కారము. నేను వేదవేత్తులకు నమస్కారం చేసి సనాతనలైన ధర్మాల గురించి చెబుతాను. ఓ మహర్షులారా, ఈ అద్భుతమైన విష్ణుగాథను నేను మీకు చెప్పాను. దీని గురించే మీరు నన్ను ప్రశ్నించారు. జీవులకు మానవ జీవితంలో ఈ విష్ణుగాథయే శ్రవణం చేయదగినదై ఉంది. ఈ పురాణం సాక్షాత్తు సకల పాపాలను పోగొట్టేటువంటి భగవంతుడైన శ్రీహరిని బాగా కీర్తించింది. ఆయన సకల ప్రాణుల హృదయంలోనూ విరాజిల్లుతూ ఇంద్రియాంతర్యమి అయి సత్వగుణ ప్రధానమై భక్తులను పాలిస్తున్నాడు. ఈ జగత్తు ప్రకృతికి అతీతమైన బ్రహ్మ నుండి పుట్టి దానిలోనే లీనమవుతుంది. ఉపనిషత్తులు ఈ బ్రహ్మను తెలుపుతున్నాయి. అటువంటి బ్రహ్మను, ఆత్మజ్ఞానాన్ని, పరోక్షానుభవాన్ని, దాన్ని ప్రకాశింపజేసే సాధనాన్ని ఈ పురాణం వర్ణించింది. భక్తియోగము, అది ఆశ్రయంగా గల వైరాగ్యము, పరీక్షిత్తు కథ, నారదుడి చరిత్ర అనేవి బాగా వివరించబడ్డాయి. శాపం వల్ల రాజర్షి అయినటువంటి పరీక్షిత్తు ప్రాయోపేశం చెయ్యటము, ఆ పరీక్షిత్తు మహర్షులలో శ్రేష్ఠుడైన శుకుడితో సంభాషించటము వర్ణించబడ్డాయి. నారాయణ నారాయణ కృష్ణ హరే.